హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎస్ఎంసెట్ బైపీ సిస్టమ్ 2024 సంబంధించి ఏదైతే స్పాట్ అడ్మిషన్ సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో వచ్చేసి అనమాట. మరి స్పాట్ అడ్మిషన్ డేట్స్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు స్పాట్ అడ్మిషన్స్ ఉంటాయని కూడా ఒక అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇక్కడ స్పాట్ అడ్మిషన్ సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు చూడండి. ఇక్కడ మనకు డీటెయిల్గా నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, కనిపిస్తుంది ఒక లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అనమాట. పీడిఎఫ్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మరి ఇక స్పాట్ అడ్మిషన్ ఎవరు పాల్గొనాలంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు, అదేవిధంగా ఫైనల్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు అయితే ఈ యొక్క ఆప్షన్ అయితే ఎంచుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఇంకోటి గుడ్ న్యూస్ ఏంటంటే ఎంసెట్లో పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఎంసెట్లో ఫెయిల్ అయిన వాళ్ళు కావచ్చు అనమాట. బోత్ క్యాండిడేట్స్ కెన్ బి అప్లై అనమాట. ఇక్కడ చూడండి, అయితే అడ్మిషన్ షెడ్యూల్ మనం చూసుకున్నట్లయితే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ బై ది కాలేజ్ వచ్చేసి 13th అనమాట. ఈరోజు అయితే కాలేజ్కి అయితే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు మన టీజీఈఐపీ సెట్ వచ్చి. నెక్స్ట్ వచ్చేసి పబ్లికేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ది న్యూస్ పేపర్ టు ఫిల్ లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ అండర్ స్పాట్ అడ్మిషన్ వచ్చేసి 14th అనమాట. రేపు వచ్చేసి ఏదైతే న్యూస్ పేపర్లో మనకైతే పబ్లిష్ చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా స్పాట్ అడ్మిషన్ ఎట్ ది ఇన్స్టిట్యూషన్స్ అనమాట. చూడండి, అయితే మనకు 16th నుంచి 17th వరకు అయితే 2 daysలో స్పాట్ అడ్మిషన్ అయితే జరుగుతాయి అనమాట. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ మనకు ఏదైతే వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో వచ్చేసి లింక్స్ అయితే ప్లే చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడు ప్లే చేస్తారో మనం చూసుకున్నట్లయితే రేపు లేదా ఎల్లుండి 14th నాడు లేదా 15th నాడే ఖచ్చితంగా మరి ఏ కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, మరి ఏ కేటగిరీ వరకు ఎన్ని సీట్లు మిగిలిపోయాయని కూడా స్టెప్ బై స్టెప్ అయితే ప్రతి ఒక్క కాలేజ్ గురించి అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ప్రొసీజర్ ఏముంది ఒక స్పాట్ అడ్మిషన్ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఇదైతే సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ అనమాట. ఒకసారి మనం స్పాట్ అడ్మిషన్కి ఏ విధంగా వెళ్తామంటే ఇక్కడ మనకి ఏదైతే వెబ్సైట్లో మనకు లిస్ట్ ఆఫ్ లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటాయి కదా, స్టెప్ బై స్టెప్ చెక్అవుట్ చేసుకోవాలన్నమాట. కాలేజ్ వైజ్గా మీ బ్రాంచ్ బట్టి మీరు చెక్అవుట్ చేసుకొని తర్వాత మీది ఏ క్యాష్ చెక్అవుట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీడీ అనుకోండి, మీకు బీసీడీలో పలానా కాలేజ్ సీటు ఉంది, డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ కావాల్సి ఉంటుంది అనమాట. మరి అడ్మిషన్ అయ్యేటప్పుడు ఏం తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ మనకు సర్టిఫికేట్ టు బి ప్రొడ్యూస్డ్ అనమాట. ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి? అడ్మిషన్ అయ్యేటప్పుడు. ఎస్ఎస్సి మెమో కావాల్సి ఉంటుంది, ఇంటర్ మెమో కావాల్సి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది అనమాట. మీ యొక్క స్కూలింగ్ అనమాట 9th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి ఫస్ట్ ఇయర్ వరకు బోనఫైడ్స్ అనమాట. స్టడీ సర్టిఫికేట్స్ నథింగ్ బట్ బోనఫైడ్స్ అనమాట. తర్వాత టీజీఈఎఫ్ఎస్ ర్యాంక్ కార్డ్ కావాల్సి ఉంటుంది, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది, తర్వాత రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది అనమాట. ఎవరైనా ఈ యొక్క ఎంసెట్లో క్వాలిఫై కాని వాళ్ళైతే అవసరం లేదన్నమాట, ర్యాంక్ కార్డు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. మరి ఇవి ఎట్లుంటుంది ప్రాసెస్ కూడా చెప్తాను. చూడండి, ప్రాసెసింగ్ ఫీ డీటెయిల్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనకు క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయిన విద్యార్థులు అయితే 1300 రూపాయలు పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై కారు కదా వాళ్ళు వచ్చేసి 2100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు? కాలేజీకి వెళ్ళేటప్పుడు. ఓకే, కాలేజీకి వెళ్ళినా మనం జాయిన్ అవుతాం కదా, అప్పుడు ప్రాసెసింగ్ ఫీ అనమాట ఇది. ఓకే, ఇదనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి కొన్ని ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరికైనా సీట్ రాకపోతే వెంటనే ఈ యొక్క రేపు లేదా ఎల్లుండైతే మనకు లీస్ట్ అయితే ప్లేస్ చేస్తారు. దాని స్టెప్ బై స్టెప్ చూసి మనం అయితే కాలేజ్కి అప్రోచ్ కావాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ కానీ పర్సనల్ ఉన్నట్టయితే రిగార్డింగ్ దిస్ ప్లీజ్ కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.